9 రోజులుగా నేను నరకయాతన చూస్తుంటే ప్రభుత్వం వచ్చి మాట్లాడకుండా, డిమాండ్లు కనీసం వినకుండా, ఒక పరిష్కారం దిశగా అడుగు లేకుండా నన్ను బదనాం చేయడానికి వస్తే ఇది ప్రజాప్రభుత్వం అంటారా అండి? ఇంత బలుపా? వీళ్ళ బలుపుని ఇప్పుడు మనం ఏ విధంగా కింద కూర్చోబెడతామో ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడు బల్మూర్ వెంకట్ గారు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు, నేను మేమన్నీ 6 సంవత్సరాలుగా మేము జీవో నెంబర్ 46 లేదంటే ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం, 2 లక్షల ఉద్యోగాల మీద మేము కట్టుబడి ఉన్నాం, ఇవి అవి అని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు నేను ఒకటే చెప్పిన, నువ్వు ఏమైనా చెప్పు, నేను 10 డిమాండ్లు పెట్టినా. ఆ 10 డిమాండ్ల మీద నీ ప్రభుత్వం నిన్ను పంపించింది అన్నారు కదా, ప్రభుత్వమే నిన్ను పంపించినప్పుడు ఆ ప్రభుత్వంతోనే నువ్వు జీవో రిలీజ్ చేపి, నువ్వు జీవో రిలీజ్ చేసినప్పుడు ఇంక నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వు జీవో రిలీజ్ చేయి, నేను బయటకు వస్తా, ఓపిక ఉంటే చేస్తా, లేదంటే చేస్తా. ఇప్పుడు ఇంకో ఎలిగేషన్ వస్తున్నాయంట, నేను ఏదో పైసలు తీసుకున్నా, లేదంటే నాకేదో జాబ్ ఆఫరు, మళ్ళీ నిన్న నైటు మనీ ఇస్తా అని, మళ్ళీ పేపర్లో కూడా నిన్న నైట్ 6 మెంబర్స్, నిన్న నైటు ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ వచ్చినారు, ఒక ఎస్టీ క్యాండిడేట్గా. అంటే నేను మనకు ఏమైనా అయితే వాళ్ళు కమిషన్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని అడిగి, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి వాళ్ళని అడిగినప్పుడు ఆ రిపోర్ట్స్ అనేది సీరియస్గా ఉన్నాయి, పిల్లోడి మీద ఏమైనా అయితే మీరు ప్రభుత్వం మొత్తం బాధ్యత వహిస్తారని చెప్పేసి వాళ్ళు వచ్చి మాట్లాడి నీ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి తెలుసుకొని పోయినారు. నాకు ఒక సైడు నేను ఇంత చేసుకుంటూ నేను నష్టపోతూ ఉంటుంటే నేను చచ్చిపోతా. ఇప్పటివరకు ఏమైనా 9 రోజులు నేను ఆమరణ నిరాదీక్ష చేయబట్టి, 9 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన కేసీఆర్ గారికి రాష్ట్రమే వచ్చింది, కానీ మనకు ఒక ఉద్యోగం, ఒక పోస్ట్ పెరగలే. అంటే ఈ ప్రభుత్వానికి ఎంత బలుపు ఉందో మీరు అర్థం చేసుకోరు. ఎవరిచ్చినారు మీకు ఈ బలుపు? 64 మంది ఎమ్మెల్యేలు, మీ 24 మంది ఎమ్మెల్యేలు ముఖం తెలియదు మీకు. మీరు నిలబడి మీరు ఉంటారు, మీ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది? మనిషికి 2000, 3000, 1000, 34 లక్షల మంది నిరుద్యోగులు, మనిషికి 1000 కలెక్షన్ చేస్తే 340 కోట్లు, మనిషికి 200 రూపాయలు, మనిషికి 2000 కలెక్షన్ చేస్తే 740 కోట్లు. ఈ ఎమ్మెల్యేలు కొనలేమా మేము? 20 మంది ఎమ్మెల్యేలు చాలు మేము కొనడానికి. ఓని అట్లా కొంట అన్న పార్టీకి మేము మద్దతు ఇద్దాం. మాకు కావాల్సింది ఏ ప్రభుత్వం అయినా రాగానే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆన్ ది స్పాట్. ఫస్ట్ ప్రభుత్వం రాగానే ఎవరైతే అఫీషియల్గా ఫస్ట్ సంతకం 50,000 ఉద్యోగాల మీద చేస్తుందో ఆ ప్రభుత్వం, అది ఏ పార్టీ అయినా మాకు అవసరం లేదు.